పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. ఏదో ఒక రాజకీయ అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా పోలీస్ అధికారి బదిలీ వ్యవహారంలో ప్రముఖ రాజకీయ నాయకులు తలదూర్చారన్న చర్చ ఏపీ వ్యాప్తంగా రీసౌండ్ చేస్తోంది. ఓ పోలీస్ అధికారి బదిలీ ఇష్యూ కూటమి నేతల మధ్య అగ్గిరాజేసింది. విపక్షానికి కీలక అస్త్రంగా మారిన ఆ వ్యవహారం ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం ఎప్పుడూ ఏదో ఒక రాజకీయ అంశంతో హెడ్లైన్స్లో నిలుస్తుంది. తాజాగా భీమవరం డీఎస్పీ జయసూర్య బదిలీ, ఆయన స్థానంలో రఘువీర విష్ణు నియామకం నియోజకవర్గంలో దుమారం రేపుతోంది. గతంలో కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కోవడంతో రఘువీర్ విష్ణును డీజీపీ ఆఫీస్కి బదిలీ చేశారు. అప్పట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురైన ఈ అధికారికి ప్రస్తుతం భీమవరం డీఎస్పీగా పోస్టింగ్ లభించడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం భీమవరం నియోజకవర్గంలో డీఎస్పీ బదిలీ వ్యవహారం ప్రతిపక్ష పార్టీకి కోతికి కొబ్బరికాయ దొరికినట్లయిందన్న టాక్ నడుస్తోంది. ఈ విషయంలో ప్రతిపక్ష వైసీపీ కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడుతోంది. జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అదే సమయంలో ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు తనకు తెలిసినంతవరకు డీఎస్పీ జయసూర్య మంచివారేనంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. జయసూర్యకు క్లీన్ చిట్ ఇస్తూ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో రీసౌండ్ చేస్తున్నాయి. పోలీసు అధికారిపై ఉప ముఖ్యమంత్రి ఆరోపణలు చేయగా ఉపసభాపతి సమర్థించడం ప్రతిపక్షానికి ఒక కీలక అస్త్రం దొరికినట్లయింది. ఇదే వ్యవహారంపై గత 2 నెలలుగా భీమవరం నియోజకవర్గంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. అయితే డీఎస్పీ జయసూర్య బదిలీ అనివార్యంగా జరిగిపోయింది. ఆయన సాధారణ బదిలీలో భాగంగానే ట్రాన్స్ఫర్ అయ్యారా, లేదా తనపై వచ్చిన ఆరోపణలతో బదిలీ చేశారా అన్న ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న చోట అదే సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారి బదిలీ కావడంతో మరికొంత అగ్గిరాజేసినట్లయిందట. ఈ బదిలీ జయసూర్యకి వ్యక్తిగతంగా కొంత నష్టం చేసినప్పటికీ పబ్లిసిటీ మాత్రం ఫ్రీగా వచ్చిందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. అయితే జయసూర్య స్థానంలో కొత్తగా పోస్టింగ్ పొందిన రఘువీర్ విష్ణు నియామకం వెనుక ఉత్తరాంధ్రకు చెందిన ఓ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కారణమని టాక్ వినిపిస్తోంది. రఘువీర్ది పరిపాలనాపరమైన పోస్టింగా, రాజకీయ నియామకమా అని చర్చ జరుగుతున్న సమయంలోనే మరో విషయం తెరపైకి వచ్చింది. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని, దీనికి రఘువీర్ కారణమని విమర్శలు ఎదుర్కోవడంతో పాటు పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన సమయంలోనూ ఆ పోలీసు అధికారి సరిగా వ్యవహరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు గతంలో ఆరోపణలు ఎదుర్కొని పవన్ కళ్యాణ్ దగ్గర బ్యాడ్ నేమ్ తెచ్చుకున్న వ్యక్తి సడన్ గా భీమవరం డీఎస్పీ పోస్టుకు ఎలా వచ్చారన్న చర్చ నియోజకవర్గంతో పాటు ఏపీ వ్యాప్తంగా హీటెక్కింది. అయితే భీమవరం డీఎస్పీగా పనిచేసిన జయసూర్యపై స్థానికంగా ఎటువంటి ఆరోపణ లేనప్పటికీ పవన్ కళ్యాణ్ దృష్టికి ఎవరూ తీసుకువెళ్లారు అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారిందట. నియోజకవర్గంలో పేకాట క్లబ్ల వ్యవహారం హద్దులు దాటడంతో ఆ మరకలు ఖాకీతో పాటు ఖద్దర్ చొక్కాకి అంటుకుంటున్నాయట. అయితే నియోజకవర్గంలో మాత్రం టాక్ మరోలా వినిపిస్తోంది. పేకాటను నిలిపివేయడంతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కుమారుడు ప్రశాంత్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్తున్నారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ RRR, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసులు పోలీసు అధికారి జయసూర్యకు మద్దతు పలకటం పొలిటికల్గా మరింత దూరం రేపుతోంది. పైగా అధికార కూటమికి చెందిన నేతలపై గ్రంథి చేసిన ఆరోపణలు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారాయి. పోలీసు అధికారి జయసూర్యకు మద్దతు పలకటం పొలిటికల్గా మరింత దుమారం రేపుతోంది. పైగా అధికార కూటమికి చెందిన నేతలపై గ్రంథి చేసిన ఆరోపణలు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారాయి. 14 నెలలుగా పేకాట క్లబ్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వారు గత 2 నెలలుగా ఆదాయం లేకపోవడంతో నేరుగా పోలీసు అధికారిని టార్గెట్ చేశారంటూ గ్రంథి ఘాటు వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో పేకాటను నిలిపివేయటం వల్లే జనసేన పార్టీ నాయకులకు జయసూర్య వ్యతిరేకమయ్యారన్న టాక్ బలంగానే వినిపిస్తోంది. తనకు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తే నియోజకవర్గంలో జరుగుతున్న పేకాట భాగోతంపై పూర్తిగా వివరిస్తానని మాజీ ఎమ్మెల్యే గ్రంథి అంటున్నారట. మొత్తానికి భీమవరంలో డీఎస్పీ బదిలీ వ్యవహారం రీసౌండ్ చేస్తూనే ఉంది. ఆరోపణలు ఎదుర్కొని జయసూర్య బదిలీ అయితే అదే స్థానంలో గతంలో కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న రఘువీర్ విష్ణుని నియమించడం భీమవరం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. సంక్రాంతి సమయంలో భీమవరంలో జయసూర్య డీఎస్పీగా ఉంటే కోడిపందాలు, పేకాట సాగనివ్వరని, అందుకే అదును చూసి బదిలీ చేశారని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి డీఎస్పీ బదిలీ వ్యవహారం పరిపాలనపరమైందా, రాజకీయంతో ముడిపడిందా అనేది ఆ పెరుమాళ్లకే ఎరుక.